నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృజన హైడ్రాకు హైకోర్టులో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా కూకట్పల్లి భూ వివాదం అమీన్పూర్ ఇళ్ల కూల్చివేత వ్యవహారాల్లో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మొదటగా కూకట్పల్లి భూమి వివాదంపై చూస్తే కోర్టు పరిధిలో ఉన్న 13 ఎకరాల భూమిని ప్రభుత్వం భూమిగా పేర్కొంటూ ఇటీవల హైడ్రా స్వాధీనం చేసుకుంది. అయితే హైడ్రా అక్రమంగా తమ భూమిని ఆక్రమించిందంటూ భూ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు 24 గంటల్లోగా ఆ భూమిని యథాతథంగా పిటిషనర్లకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ భూ యజమానులు తిరిగి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించగా ఆ భూమి జోలికి తాము వెళ్లడం లేదని హైడ్రా కోర్టుకు తెలిపింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ భూమి పేరుతో 28 ఇండ్లను కూల్చివేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇండ్లు ఎలా కూల్చివేస్తారని అధికారులను ప్రశ్నించింది. ఈ అంశంపై పూర్తి స్థాయి నివేదికతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు కేసును ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. హైడ్రా చర్యలపై వరుసగా హైకోర్టు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పరిపాలనా పరంగా చర్చనీయాంశంగా మారాయి.